రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిరాధారమైన ఆరోపణల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు చేసిన ప్రకంపనలు నెలకొన్న నేపథ్యంలోనే ఇవాళ షాప్ చైర్మన్ రవినాయుడు మనతో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనని చెప్పి పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు. మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసు. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆరోపణలు చేశారు, ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురిగింజ దాని కిందున్న నలుపుని చూడలేదంట. అట్టా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కూడా అతను ముడ్డి కింద ఉన్న నలుపుని చూసుకోకుండా పక్కన వాళ్ళ మీద విమర్శలు చేయడమే అతను రాజకీయాల్లో వచ్చిన రాటి నుంచే ఆ ప్రక్రియనే మొదలుపెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి చెప్పాడు, కమ్మోళ్ళకే డిఎస్పీలు అని చెప్పారు. తర్వాత వచ్చి దేవుడి నగల గురించి చెప్పారు. బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు గారే, ఆయన బాబాయిని చంద్రబాబు నాయుడు గారే మనుషులే చేయించారని అభాండం వేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ఏమైందో తెలియదు. మరి 5 ఏళ్ళు ఆయన విచారణ చేసి ఆ పింక్ డైమండ్ పట్టుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ తవ్వితే దేవుడి నగలు దొరుకుతాయన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కింద తవ్వు ఉండొచ్చు కదా, ఆయనే కదా ముఖ్యమంత్రి. కమ్మోలు డిఎస్పీలు అన్నారు. ఏ డిఎస్పీ అని మేము అడిగితే పేర్లు చెప్పరు. మరి విచారణ చేపట్టి ఉండొచ్చు కదా, దాన్ని చేపట్ల. సొంత బాబాయిని ఆ రోజు ఎలక్షన్ల కోసం తెలుగుదేశం మీద అభాండం వేశారు. హూ కిల్డ్ బాబాయ్ అని మేము అడిగాం. 5 ఏళ్ళు ఆయనే కదా ముఖ్యమంత్రి. దాని మీద అతి లేదు. ఆ మరకలన్నీ ఆయన కొంపలైనా ఉన్నాయి. ఆయన కోసం ఆయన అధికారంలోకి రావాలని ఇంట్లో కుటుంబ సభ్యులను, బిడ్డలను కూడా వదిలి రోడ్డు బాట పట్టి పాదయాత్ర చేసిన సొంత చెల్లిని షర్మిలమ్మని ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా ఆమెను ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి, తల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుల్లో. ఇంట్లో ఉంటాయి, కోర్టుకి వెళ్ళాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కోర్టుకి వెళ్ళాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నీతో మాట్లాడిచ్చారా అని మేము అడుగుతున్నాం. 24 గంటలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నావే. అంటే ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించడంలో తప్పు లేదు. అటువంటిప్పుడు అధికార పార్టీ యొక్క ప్రజల యొక్క నాడిని గుర్తించి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల పక్షాన్ని లేడు. ఆయనకి ప్రజల పక్షాన్ని ఉంటే కదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. 5 ఏళ్ళు ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి రాక్షస పాలన చేసి రాక్షస ఆనందం పొంది ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్క వేసుకుంటా కట్టలు కట్టుకుంటా ఉండటం చీకొట్టి ప్రజలు పక్కన దోశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అది కూడా 11 సీట్లు, 4 సీట్లు 100, 70, 300, 1000 ఓట్లలో గెలిచినట్టు. అంటే ఆయన కరెక్ట్ సీట్లు 11లో 6, 7 సీట్లు అయినవి. 6, 7 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి, అది కూడా వాళ్ళ సొంత బలంతో. జగన్మోహన్ రెడ్డి పుణ్యం కాదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అవ్వలు కూడా పోయింటారు. వాళ్ళ సొంత బలంతోనో ధనబలంతోనే గెలిచిన సీట్లు. ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు ఈ 5 ఏళ్ళలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎప్పుడన్నా ఒక్క రోజున పోషించావా? నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? నీ తల్లిని అవమానించలా, నీ చెల్లిని అవమానించలా, నీ భార్యను అవమానించలా, లేకపోతే నిన్ను ఏమీ అనలేదు, నీ మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ కట్టలా, ఏమీ కట్టకుండా నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నావు. ఫ్లైట్లో వెళ్తున్నావు, రోజు షికారు కొడుతున్నావు. ఇటు బెంగళూరు పోతున్నావు, విజయవాడకు వస్తున్నావు, బెంగళూరు పోతున్నావు, విజయవాడకు వస్తున్నావు. నీ ఎవరైతే తప్పు చేయనారో వాళ్ళని అరెస్ట్ చేస్తావంటే నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇండ్లు కదలని ఇలా బీగాలు వేసి కూర్చున్నావు, తాళ్ళు కట్టావు, అన్నీ చేసావు, అయినా నిన్ను ఫ్రీగా వదలను. నువ్వు ఈరోజు ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నావు. నువ్వు ఏ రోజు ప్రజలకి ఇబ్బంది ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద అధికార పార్టీ ఎందుకు స్పందించి మాట్లాడాలి? కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మేము గుర్తించడం లేదు, గుర్తించకపోను. ఈరోజు ఆయన నిన్న ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఆయన ప్రస్తావించారు. అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఖర్జూర నాయుడు గారు కానీ అమ్మన్నమ్మ గారు వాళ్ళు
పల్లెటూరులో పుట్టారు, పల్లెటూరులో పెరిగారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కల్పించినా కూడా వాళ్ళు ఎప్పుడు దర్పం ప్రదర్శించలా. నీ కుటుంబ సభ్యుల్లాగా మైన్స్, గ్రావెల్స్ ఏవైతే ఉన్నాయో అవి దోచుకోవాలా. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా, నా బిడ్డకి చెడ్డ పేరు రాకూడదు, ఆయన ప్రజాసేవ చేసుకుంటున్నారు. నా పని ఏంటి? నేను రైతుని, నా పొలం నేను, నా కుటుంబం నేను ఆయన పని ఆయన చేసుకున్నారు. వాళ్ళ తమ్ముడు అదే పరిస్థితి, చెల్లెళ్ళు అదే పరిస్థితి. ఎప్పుడు వాళ్ళ బంధువులు ఎప్పుడైనా కూడా నారావారిపల్లిలో సంబంధించిన ఎవరైనా పోయి ఈ ల్యాండ్ కబ్జా చేశారు, ఈ మైన్స్ దోచుకున్నారు, ఇవి చేశారు, సిమెంటు ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే మంగంపేట మైన్స్ లేవు, సూట్ కేసు కంపెనీలు లేవు. అది మా అంటే మీకు ఆ స్థాయిలో ఉంటేనే బాగా చూసుకునిట్టా. మేము సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, అయ్యా మంగంపేట మైన్స్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి తండ్రులు కుటుంబ సభ్యులు మంగంపేట లాంటి మైన్స్ మీద పడుంటే గొప్పోళ్ళ బాగా చూసుకునిట్టా, 100 కోట్లు సంపాదిస్తే బాగా చూసుకునిట్టా, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలు పెడితే బాగా చూసుకునిట్టా, సాక్షి లాంటి పేపర్ పెడితే బాగా చూసుకుంటే ఎట్ట బాగా చూసుకున్నట్టు దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ చూసుకునింది వాస్తవం. ఆ రోజుకి నీకు చాలా చిన్న వయసు అయ్యా జగన్మోహన్ రెడ్డి. ఖర్జూర నాయుడు 95లో చనిపోయినప్పుడు నీ వయసు ఎంత? నువ్వేమన్నా నారాయణపల్లిలో పుట్టావా, చంద్రగిరి మండలంలో పుట్టావా, తిరుపతిలో పుట్టావా? అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా ఆ రోజు తెలియదే. ఎవడో రాయిచ్చారు, ఆయన ఏదో మాట్లాడారు. నీ సొంత చెల్లికి ఆస్తి ఇద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? నీ తల్లి మీద కోర్టుకు వెళ్ళిన దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మేము కూడా ఇవన్నీ అడుగుతున్నాం. నీ చెల్లిని, నీ కుటుంబ సభ్యులను దూషించడం నువ్వు వెనక వేసుకొని వస్తున్నప్పుడే ఈ రాష్ట్రం అంతా నిన్ను కాకరించి మోస్తూ ఉంది. సొంత చెల్లి మీద విమర్శలు చేస్తూ ఉంటే కూడా పట్టించుకోలేని నువ్వు కూడా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంక నేనేమనాలని మేము అడుగుతున్నాం. శాప్ చైర్మన్గా టీటీడీ టూరిజం టికెట్ల వ్యాపారాన్ని రద్దు చేసింది, దీన్ని ఎలా భావిస్తారు? మేము ఒకటే చెప్పాం, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో ప్రజాధనాన్ని లూటీ చేశారు, దేవుడు ఆస్తులు కూడా దోచుకున్నారు, దేవుడికి అందాల్సిన డబ్బును కూడా, అది పేద భక్తులది, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాల్సిన డబ్బును కూడా మీరు దోచుకున్నప్పుడు మీ మీద విచారణ చేసి మిమ్మల్ని జైలు పెట్టక ఎక్కడ పెట్టాలి? దేవుడి డబ్బునే వదలలేను మీరు ఏంటోళ్ళయ్యా? మేము కూడా అడుగుతున్నాం. అది రోజా అయినా, వాళ్ళపైన ఉన్న సజ్జలైనా, దానిపైన ఉన్న ధర్మారెడ్డి అయినా, దానిపైన ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరిని వదిలిపెట్టాం. ఆడుదాం ఆంధ్రాలో కూడా దోచుకున్నారు, దాని మీద కూడా విచారణ చేపడుతున్నాం, దాన్ని వదలం. టూరిజంలో టికెట్లు, దేవుడి దర్శనానికి టికెట్లు అమ్ముకున్నారు, అది వాస్తవం. దాని మీద మా బోర్డు కూడా విచారణకు ఆదేశించేసింది. దాంట్లో చట్ట ప్రకారం ఎవరి మీద మాకు వ్యక్తిగత ఘర్ష లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, నేను భక్తుల్ని, మీరు భక్తులు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన్ని నిత్యం ఆరాధిస్తాం. అలాంటి స్వామి వారికే నామాలు పెట్టిన వాళ్ళని వీళ్ళని వదిలేయాలని మేము అడుగుతున్నాం. వదలం, చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్యలు చేపట్టడమే కాక టూరిజం వంటి పర్యాటక ప్రాంతాలను కూడా, పర్యాటక రంగాన్ని కూడా తీవ్ర అస్తిత్వం చేయడమే కాకుండా శ్రీవారికి సేవా టికెట్ల విధానంలో కూడా లోపభూయిష్టం కుంభకోణాలు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ సాయి రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.